ఆకాశవాణి రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో ప్రాథమిక చికిత్స సిపిఆర్ ఆవశ్యకతపై బచ్చెన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అరైవ్ అలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. నర్బేట సిఐ అబ్బయ్య మాట్లాడుతూ గుడ్ సమరిటన్ చట్టం ప్రకారం సహాయం చేసేవారికి పూర్తి రక్షణ ఉంటుందని, గోల్డెన్ అవర్లో చికిత్స ప్రాణాలని కాపాడుతుందని తెలిపారు. ప్రాణాలు కాపాడిన వారికి కేంద్రం ఏడాదికి 5 సార్లు 25,000 ప్రోత్సాహకం ఇస్తుందని కూడా వివరించారు. సిహెచ్సి వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాసరావు సిపిఆర్ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి పీఎం రహవీర్ పథకాల ప్రకారం లభించే బీమా గురించి వివరించారు. దాదాపు 100 మంది గ్రామస్తులు పాల్గొని ట్రాఫిక్ నిబంధనలకి పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. దెబ్బలాగి ఏదో ఇట్లా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు అని చూసుకోవాలి. ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద గ్రౌండ్ మీద పడుకోబెట్టేసి ఫస్ట్ చూస్తాం అనమాట. ఏం చూస్తాం? ఇక్కడ నుండి ఇట్లా చూస్తాం, ఇటు పక్క నుండి ఊపిరి తీసుకుంటుండా చెస్ట్ రైజ్ అవుతుందా లేదా చూస్తాం. ఇట్లా చూస్తాం. తర్వాత ఇట్లా పల్స్ ఏమైనా వస్తుందా లేదా ఇట్లా చూస్తాం. ఫస్ట్ లేదు, ఈ పరిస్థితి లేదు, అసలు మొత్తానికి ఆగిపోయిందా లేదా కొన ఊపిరితో ఉన్నాడా అనేది చూస్తాం. సరే, కొన ఊపిరితో ఉన్నా అసలే ఏం లేకపోయిందా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అని అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్, సిపిఆర్ అంటారు. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఇంకొకటి చూసుకోవాలి, పక్కన మనతోటి ఎవరైనా ఉన్నారా లేరా. మనం ఒక్కరే ఉన్నాం అనుకో, మనం ఫస్ట్ ఇనీషియల్గా స్టెప్స్ అది చేయాలి. మన పక్కన ఇంకెవరు ఉన్నారనుకో వాళ్ళతోటి మనం హెల్ప్ కోసం చేయాలి. అంటే లైక్ 108కు కానీ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ కానీ ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవరు లేరు, మనం ఒక్కరే ఉన్నాం, ఏం చేయాలి? ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయాలంటే చెస్ట్ మధ్యలో ఈ కుడివైపు ఫస్ట్ ఇట్లా పెట్టండి. తర్వాత ఎడవైపు దాంతో 2 ఇంచులు లోపలికి, అంటే 5 సెంటీమీటర్ల లోపలికి పోయేటట్టుగా ఇట్లా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 అట్లా 30 ఆపరేషన్ చేయాలి. ఇట్లా ఉండాలి. ఏం చేస్తాడు? నేను ఫస్ట్ నా కుడిది ఫస్ట్ పెట్టిన తర్వాత వీళ్ళ గ్రిప్ కోసం ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తాను. ఇట్లా ఎంత 2 ఇంచుల లోపల, అంటే 5 సెంటీమీటర్ లోపలికి ఇట్లా చేస్తున్నాం. తర్వాత ఇట్లా 30 కంప్రెషన్ ఇచ్చిన తర్వాత రెస్క్యూ బ్రీతింగ్ అంటారు. ఏం చేయాలి? నోట్లో నోరు పెట్టేసి గాలి ఊదాలి. సపోజ్ మీకు అంత డౌట్ ఉందనుకో, ఎట్లుందో ఏందనుకో మీకు ఖర్చు పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్. అవి పోతే రావు. మనం ఒకరికి సహాయం చేసినాం అనుకోండి, మనం చేసే పుణ్యం ఎక్కడికి పోదు. మన పిల్లలకు మనకు ఏదో రకంగా తెలిసి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే దీంట్లో అందరూ భాగం కావాలి. నేనే చేయాలి, చదువుకున్న వాళ్ళే చేయాలి, చదువుకున్న ఎవ్వరు లేరు. ఎవ్వరు మనం ఉన్నా ఇదే పని. ఫస్ట్ మనం ఒక్కరు ఉంటే ఈ పని చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఈ లోపల ఏం చేయాలి? 108 ఫోన్ చేసుకోవాలి. అంబులెన్స్ వస్తుంది, వాళ్ళు ఏం తీసుకుంటారు? డీఫిబ్రిలేటర్ అనేది పట్టుకొని వస్తారు. అది పెట్టేసి ఏదంటే డీఫిబ్రిలేటర్ షాక్ ఇస్తారు. చూడండి, సినిమాలలో చూస్తారు కదా, ఇట్లా ఎట్లా ఎగిరిపడతారు చూడు, అట్లా మిషన్ తీసుకొస్తారు, చేస్తారు. మొత్తానికి ఏంటంటే సార్ అన్నట్టు గోల్డెన్ అవర్, గంట లోపల కనుక మనం హాస్పిటల్కి చేర్చగలిగితే వాళ్ళ ప్రాణాన్ని మనం నిలుపుకోవాలి. మీకు తెలుసు కదా, అన్నిటికన్నా విలువైంది ప్రాణం కదా, ప్రాణదానం చేయడం అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ జాగ్రత్తగా గమనించుకొని మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మీరు మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి. మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళకు